చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం రామన్నపల్లిలో శ్మశాన వాటిక కబ్జాపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలపై చర్యలు తీసుకొని తమ గ్రామానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. దాదాపు 60 ఏళ్లుగా ఉన్న శ్మశాన వాటికను ఇటీవల కొందరు ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారని చెబుతున్నారు. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం చిత్తూరు జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. శివకుమార్ చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలో ఉన్నటువంటి రామన్నపల్లి వద్ద శ్మశాన వాటికని పూర్తి చేసి అక్రమంగా వచ్చేసి పంట పొలాలు పండిస్తున్నారని చెప్పేసి వార్తా కథనం రావడం జరిగింది. సో దానిలో భాగంగానే ఈరోజు వాళ్ళు వైకేటీవీని ఆశ్రయించారు. మరి ఇప్పుడు మనం ఫీల్డ్లో ఉన్నాం. చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ సంబంధించి వాళ్ళ శ్మశానాన్ని ఏర్పాటు చేసినటువంటి 65 సెంట్లను కూడా ఆక్యుపై చేసుకునేసి పూర్తి స్థాయిలో ఇక్కడ పంట పొలాలు పండిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి పూర్తిగా ఇక్కడ ఇంతకు ముందు సమాధులు ఉండేవా, శ్మశాన వాటిక ఏర్పాటు చేశారా, లేకపోతే ఆ గవర్నమెంట్ నుంచి ఏదైనా పంట పొలాలకు సంబంధించి పట్టా ఇచ్చారా, అనేక అంశాలపైన కూడా మనతో మాట్లాడడానికి ఇక్కడ స్థానికులు ఉన్నారు. వాళ్ళ మాటలు తెలుసుకున్నాం రండి. ఎవరైతే ఈ సమాధులకు సంబంధించి వీళ్ళు పూర్వీకుల్ని ఇక్కడ సమాధులు వేయడం వల్ల దానికోసం వాడుకునే వాళ్ళము ఇప్పుడు వచ్చేసి అక్రమంగా వచ్చేసి దీన్ని పంట పొలాలకు ఉపయోగిస్తున్నారని చెప్పేసి కూడా ఆవేదన అయితే వ్యక్తం చేశారు. సో మరి వాళ్ళ మాటలు తెలుసుకున్నాం. అన్న చెప్పండి అన్న, అసలు పూర్తిగా ఇక్కడ సమాధులు ఎప్పటి నుంచి చేసేవారు, ఇప్పుడు అసలు ఈ పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు నిజంగానే దీనికి సంబంధించి ఇది శ్మశాన వాటిక లేకపోతే పట్టా ఇచ్చేదన్నా పంట పొలాలు చేసుకొని పెట్టారా? నమస్తే సార్. సార్ ఇది వచ్చేసి మా ఊరు పుట్టినప్పుడు ఇంకా సార్ ఇది మా సమాధులు మా ఆచార్యులకి ఇక్కడే చేస్తున్నాం. దాని క్రియలన్నీ ఇక్కడ చేస్తున్నాం. ఎవరైనా చనిపోతే ఇక్కడ వచ్చి దాని క్రియలు చేస్తాం. కాష్టం పెట్టాలంటే ఇక్కడ పెట్టేది. కొన్ని సమాధులు అయితే రాళ్ళు నాటినారు సార్. ఆ కాలం చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. అవన్నీ కూడా కింద మట్టి కింద ఉండిపోయినాయి. కొన్ని తొలగించేసినారు. కొన్ని మాత్రం పాత ఉన్నాయి. మేము అడిగితే ఇది మాది ల్యాండ్ కొనుక్కున్నాము. ఎన్నేళ్ళుగా మేము కొన్ని వేల సంవత్సరాలు ఇంకా మా తాత కాలం ఇంకా కూడా అసలు ఇక్కడే వేస్తున్నాం సార్. మాకైతే ఇదే శ్మశాన వాటిక. అంటే ఈ విషయం అధికారుల దృష్టికి దృష్టిగా తీసుకుపోయినాం సార్. వాళ్ళు కూడా చర్చ చేస్తాము, చూస్తాము, మీకే చేస్తాము అది ఎట్లా అనేసి వాళ్ళు చూసినారు. నేను కూడా ఎస్ఐ గారు వచ్చినారు. ఇక్కడ పాత రాయగడ ఉంటే అది కూడా అయితే బయట పెట్టినాము. 1957 సంవత్సరం కూడా రాయగడ కూడా దొరికినాం సార్ ఇక్కడ. అంటే చూసుకున్నట్లయితే ఈ భూమికి సంబంధించి ఏదైతే 328 సర్వే నెంబర్లో 67 సెంట్లకు సంబంధించి పూర్తి 64 సెంట్లకు సంబంధించి అధికారులు అంటే మీకు అధికారికంగా ఏదన్నా ఈ సమాధిగా వేసుకోమని చెప్పారా, లేకపోతే? తెలియదు సార్, మాకైతే ఇది మాకేమీ తెలీదు. ఆ కాలం ఇంకా వేస్తామని మేమే. మాకైతే ఎవరు కానీ ఇంతవరకు వచ్చి మాది భూమి మీరే దాన్ని చెప్పిన వాళ్ళు లేరు, మమ్మల్ని అడిగిన వాళ్ళు లేదు, మేము మాకు ఎవరికి చెప్పిన వాళ్ళు లేదు సార్. మేము వేస్తా అంటే గమనాన్ని ఎవరు మాట్లాడిన వాళ్ళు కాదు. ఇప్పుడు మాత్రం వచ్చినారు సార్. ఓకే, అంటే ఇక్కడ వాళ్ళు వచ్చి భూమిలో పంట పొలాలు పండిస్తున్నది ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు? ఇప్పుడు దానే ఒక 3-4 రోజులుగా ఇది మట్టి తోలినారు. 3-4 రోజులు సార్. ఇప్పుడు దానే మట్టి తోలినారు. ఫుల్ మట్టి తోలేసి ఇప్పుడే డ్రిప్లు వేసి ఏదో పంట చేయాలని చేసినందుకు ఇప్పుడు మేము యాక్షన్ తీసుకుంటున్నాం. దాదాపుగా ఇప్పటికి ఇక్కడ సంబంధించి ఎన్ని సమాధులు మీరు ఇక్కడ దాకా ఇప్పుడు వేసారు? ఇప్పుడు మాకు తెలిసి మా పెద్దవాళ్ళు మా తాత మా పెద్దయ్య గారికి తెలిసినట్లుగా ఒక 30 సమాధులు దాకా ఉన్నాయి సార్. 30 సమాధులు మాకు తెలిసి. దానికి ముందు తెలియదు సార్, అది ఎందుకు తెలియదు. ఓకే, నువ్వు చెప్పేదైనా అసలు నీ వయసు ఎంత? నీవు ఇప్పుడు మీ ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ సమాధులు చేస్తానని చెప్తున్నారు, అది వాస్తవమేనా? అసలు వాస్తవమే సార్. 3 తరాలు ఎట్టి ఇక్కడే. మా తాత మా నాయన గారు వాళ్ళ తాత ఇక్కడే. చంగాచారి, పాపమ్మ, తిమ్మాచారి, వెంకటాచారి వాళ్ళు మా తాతగారు ముత్తాతలు వాళ్ళు ముగ్గురంట. అప్పుడు ఒక ఆయనకి ఒక కూతురు పుట్టింది బుచ్చమ్మ అని. ఆయనకు ఒకే కూతురంట. అప్పుడు ఆయమ్మ చచ్చిపోతే ఏడేసి బుచ్చమ్మ అని పేరు ఈ తోపుకి పెట్టిండేది. ఓకే ఓకే, అంటే మీరు ఇప్పుడు దాకా వేసిన సమాధులకు ఉన్నటువంటి గుర్తులు ఏవైతే ఉంటాయో రాళ్ళు అవన్నింటినీ పెరికేసి సదరాలు చేసేసి పని చేస్తున్నారు. ఓకేనా, అంటే మీకు ఉన్నటువంటి శ్మశానాన్ని పూర్తి స్థాయిలో కాపాడుకోవాలని చెప్పేసి అదేవిధంగా అధికారులు కూడా మీరు మా ఛానల్ తరపున ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. సార్ నమస్కారం సార్. ఇక్కడ ఉన్న ఈ మా సమాధులు మా పూర్వీకులు ఇంకా వేస్తున్నాం సార్. ఇక్కడ ఈ సమాధుల జాగా మాకు ఇంకా వేరే లేదు. ఆ కాలం ఇంకా వేసుకుని సంవత్సరానికి ఒకసారి మేము పూజలు చేస్తున్నాం ఇక్కడ. అది మేము ఇంకా చేసుకునే వాళ్ళంటే కాయలేదు, వేరే చనిపోతే ఎవరైనా ఇక్కడే వేస్తున్నాము. దయచేసి మాకు ఉన్నటువంటి సమాధుల జాగాలు మాకు తీసేయవలసిందిగా కోరుతున్నాం సార్. ఇదే విషయం పైన ఇప్పుడు మనతో మాట్లాడడానికి విశ్వబ్రాహ్మణ సంఘం మెంబర్స్ కూడా మనతో రావడం జరిగింది ఇక్కడ. మరి వాళ్ళ మాటలు తెలుసుకున్నాం. చెప్పండి అన్న, అసలు జరిగినటువంటి శ్మశాన వాటిక ఎప్పటి నుంచి ఉండేది అని చెప్పేసి గ్రామస్తులు అయితే చెప్తున్నారు వాళ్ళ మాటల్లో. మనం దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? మేము 100 సంవత్సరాలకు ముందు నుండి మా తాతల ముత్తాతల నుండి మా అవ్వగారు బుచ్చమ్మ అనేసి ఆమె పైన ఇది ఉండింది.
ఆ తర్వాత ఎవరు మాకు అబ్జెక్షన్ చేసిన వాళ్ళు లేరు. మేము దాని గురించి పట్టించుకోలేదు. ఎవరైనా అబ్జెక్షన్ చేసింటే కదా అంతా ఆయన చిన్నకృష్ణారెడ్డి, రెడ్డప్ప అనే వాళ్ళు పెరికేసి మన్ను తోలేసి మాది ఇది మేము కొనిండాము అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి ఆ తర్వాత మేము ఎంఆర్ఓకి రిపోర్ట్ ఇచ్చి ఆ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే దానిపైన వాళ్ళు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇది మాకు తెలిసింది. కొన్ని రాళ్ళు కూడా పెరికేసి అడేసింటే నేను సాయంత్రం కూడా ఎస్ఐ గారు వచ్చిన తర్వాత రాయించుకుంటుంది. చూసారు కదా, ఏదైతే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి శ్మశాన వాటికను కూడా ఆక్యుపై చేసుకునేసి పంట పొలాలుగా మారుస్తున్నారని చెప్పేసి కూడా ఈ రామన్నపల్లి ఎవరైతే ఆచార్యులు ఉన్నారో వాళ్ళైతే వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఏదేమైనా కానీ అధికారులు పూర్తి పర్యవేక్షణ చేసి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మా వైకే టీవీ ద్వారా తెలియజేస్తూ కెమెరామ్యాన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.